ఇప్పుడే 'పూరి జగన్నాథ్' గారు డైరెక్ట్ చేసిన సారీ 'పూరి జగన్నాథ్' గారి డైరెక్షన్‌ని ఇమిటేట్ చేస్తూ తీసిన 'దిల్‌రుబా' సినిమా చూసాను. అసల ఎక్కడ 1% కూడా పొరపాటున కూడా కొత్తదనం లేకుండా వెరీ రొటీన్ స్టోరీ. దానికి తగ్గట్టుగానే వెరీ రొటీన్ స్క్రీన్ ప్లేతో చాలా చిరాకు తెప్పించేలాగెళ్ళింది సినిమా. చివరి వరకు పేషెన్స్ టెస్ట్ చేస్తూనే ఉంటది. 'శ్యామ్ సీఎస్' గారు మధ్య మధ్యలో బీజీఎంతో లేపుదామని ట్రై చేశారు కానీ సీన్స్‌లో అంత స్టఫ్ లేకపోయేసరికి పాపం ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు. 'కిరణ్ అబ్బవరం' గారి లుక్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. కానీ ఎంత బాగున్నా ఆయన పొద్దున్నే లెగిసినా, జాగింగ్ చేసినా అదే లుక్ మెయింటైన్ చేస్తే ఎలా అవుతది? సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఎక్స్ వచ్చి ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్‌ని కలిపితే ఎలా ఉంటది అన్నది ఈ సినిమా అని చెప్పారు. కానీ సినిమా చూసాక ఎక్స్ ఎందుకొచ్చింది అసల అనిపించింది. బేసిక్‌గా అవసరం కథకి అస్సలు లేదు. ఇది కూడా 'కిరణ్ అబ్బవరం' గారి బ్యాక్‌లాగ్ సినిమానే అనిపించింది. 'మీటర్', 'రూల్స్ రంజన్' ఆ టైంలోనే వినుంటారు. కొంచెం అటు ఇటుగా అంతకంటే దారుణంగా ఉంది. సారీ అండ్ థాంక్స్ అనే పదాలు చాలా విలువైనవి. అవి ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అని చెప్పారు. అందుకే సినిమా అంత ఓపికగా చూసాక లాస్ట్‌లో నాకు నేను సారీ చెప్పుకొని బయటకొచ్చాను.